చేసుకోవాలి. ఫేస్ ఆఫ్ అంటారు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి ప్రెస్ ముందుకు వచ్చినప్పుడు, ప్రజల్లో ఉన్నప్పుడు, ప్రశ్నించేటప్పుడు, ఊగేటప్పుడు, తూగేటప్పుడు ఎలా ఉంటారు, కట్ షాట్ అన్న తర్వాత ఎలా ఉంటారు అనేది రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఇది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క పరిస్థితి. ఎక్కడున్నారు ఈయన, ఎక్కడే జోగిరుతున్నారంటే ఇది. ఈశ్వర పవనేశ్వర ఈశ్వర విందాం, ఇదే విందాం. ఈశ్వర పవనేశ్వర పవరేశ్వర. సునామీ ఎదురుగా వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో తెలుసా? తుఫాను వచ్చి తలుపులు తడుతుంటే ఎలా వినపడుతుందో తెలుసా? సునామీ ఎదురుగా వస్తే ఎలా ఉంటుందో తెలుసా? తుఫాను వచ్చి తలుపులు తడుతుంటే ఎలా వస్తుందో తెలుసా? ఏమండి, 2.5 సంవత్సరాల నుంచి మొన్న పాపం వరదలు వచ్చినాయి. బుడమేరు వరదలు కొంపతీసాయి. పవన్ కళ్యాణ్ పంపించిన వరదలే ఏంటి నాకు అర్థం కాలేదు. తుఫాను వస్తే ఎలా ఉంటుందో తెలుసా? సునామీ వచ్చి తలుపు ముందు నుంచుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎలివేషన్ చూడండి ఎలా ఉన్నాయో. ఈ ఎలివేషన్లకి వాస్తవాలకి ఏమైనా కంపారిజన్ ఉందా రాష్ట్ర ప్రజలు? నేను అడుగుతున్నా. ఈ ఎలివేషన్లు, అరే ఒక 6వ తరగతి పిల్లోడు నన్ను క్యాస్ట్ తోటి అబ్యూజ్ చేశాడని కొత్తపల్లిలో మాట్లాడుతుంటే కనీసం ఆ పిల్లోడికి భరోసా ఇవ్వలేని తుఫాను నీదొక తుఫానా? మీ జిల్లాలో ఒక గ్రామం మొత్తాన్ని దళితులుగా వెలివేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కన్నీరు తొడవలేని నీ వరద, నీ వాన నీదొక వాన. అరే కన్నీళ్లు తొడవలేని నువ్వు తుఫాన్ అట్టయితావు, భరోసా ఇవ్వలేని నువ్వు సునామీ ఎట్లయితావు? నీ సినిమాలు, నీ ఎలివేషన్స్ రాష్ట్రంలో ప్రజలకి దేనికి ఉపయోగం అంటున్నా నేను. కూటికి గుడ్డకు కూడా రావయా నీ ఎలివేషన్స్? నీలాంటి వాడు ఉప ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రంలో ఎందుకు ఇంత బాధలు పడుతున్నాం ఎస్సీ ఎస్టీలు ఆలోచించమని కోరుతున్నా. ఒకసారి ఇంకా ఉన్నాయి వినండి. ఎప్పుడు ఆగదు. తుఫాను ఒకటి ముందు కాలం చేరగదు. నాకు ఇష్టమైన స్నేహితుడు నా సునామీ, నేను దాచుకున్న నా సైన్యం. నాకు కొంచెం తెక్కలు దళితులు ఉన్నాయి. అప్పుడే అయిపోయింది అనుకో, ఇప్పుడే మొదలయ్యింది. ఆ పేరు విన్నా, ఆ విజువల్ చూసినా, ఆ క్లిప్పింగ్ చూసినా నాకు బాడీలో ఇక్కడి నుంచి కరెంట్ పాస్ అవుతుంది. నేను సింహం అంటాడబ్బా, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను అంతే తేడా. మిగతా రాష్ట్ర ప్రజలు ఒక్కసారి అయోమయంలో పడి రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. దళితులు, ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనార్టీ వర్గాల వాళ్ళు ఈరోజు రాష్ట్రంలో ఎంత దోపిడీకి, దుర్మార్గానికి గురవుతుంటే ప్రజల తరపున మాట్లాడాల్సినటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వాన్ని తమ భుజస్కంధాల మీద తీసుకొచ్చినటువంటి, ఈ కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నటువంటి రాష్ట్ర ప్రజలు ఈరోజు మీ ఎమ్మెల్యే ఏం మాట్లాడాడు ఈరోజు? రాష్ట్రంలో నా కాన్స్టిట్యున్సీలో అత్యధికంగా బెల్ట్ షాపులు ఉన్నాయి, అదనంగా 50 రూపాయలు లిక్కర్ మీద మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 రూపాయలు 200% మద్యం రేట్లు పెంచి ఈ 200% మించి మళ్ళీ ఇంకొక 100% పెట్టి బెల్ట్ షాపుల్లో అమ్మి, బెల్ట్ షాపుల్లో ప్రజల యొక్క అనారోగ్యాన్ని మీరు 300 రూపాయలకి వాడి ఆయుష్ని కొనేటువంటి దుర్మార్గమైన పరిస్థితులు ఉంటే ఎమ్మెల్యేలు అంతా ఎక్కడ బిజీగా ఉన్నారంటే బెల్ట్ షాపుల మీద వచ్చే డబ్బులతో బిజీగా ఉన్నారు.
ఎంపీలంతా ఎక్కడ బిజీగా ఉన్నారంటే ఇదిగో ఈ మైనింగ్ మీద ఇసుక మీద వచ్చే డబ్బులతోటి బిజీగా ఉన్నారు. మీ ప్రజాప్రతినిధులు ఎక్కడున్నారంటే రాష్ట్ర ప్రజలకి ఎక్కడెక్కడైతే ప్రకృతిని దోచుకొని వనరులను దోచుకొని డబ్బులు తీసుకోగలిగిన అవకాశం ఉందో వాటి మీద దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఈరోజు రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేసి మంత్రులేమో సినిమాలు, షికార్లు, స్కిట్టులు, డాన్సులు, ఉప ముఖ్యమంత్రి ఏమో సినిమా స్కిప్ట్లు, సక్సెస్ మీట్లు, ప్రమోషన్స్, ముఖ్యమంత్రి ఏమో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను తిట్టడం, ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు తన కొడుకు అధికారం ఇచ్చుకోవాలని చూడటం. పోనీ నారా లోకేష్ ఏమన్నా పరిపాలన చేస్తున్నాడంటే ఈయనకి ఎక్కడ క్రికెట్ మ్యాచ్లు జరుగుతాయి, ఎక్కడ ఎవరు డబ్బులు ఇస్తారు, ఎక్కడ పవనాన్ని మేనేజ్ చేయాలి, ఎక్కడ అధికారాన్ని మేనేజ్ చేయాలి, ఈ విధంగా అవ్వటం తప్ప రాష్ట్రంలో ఏదైనా జరుగుతున్న వాటి మీద మీరు అసలు ప్రశ్నిస్తున్నారా, స్పందిస్తున్నారా? దున్నపోతు మీద వర్షం కురిసినట్టు మానపడేస్తున్నారు. బిఆర్ నాయుడు ఇన్సిడెంట్ బయటకు వచ్చింది, ఒక్కళ్ళు స్పందించారా? బిఆర్ నాయుడు మీద ఒక డిబేట్ ఉందా? బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా కొనసాగే అర్హత ఉందా? సిగ్గు లేకుండా, శరం లేకుండా, మానం లేకుండా, అభిమానం లేకుండా మీరు గాలికి వదిలేసి దున్నపోతు మీద వర్షం పడినట్టుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, టీటీడీ చైర్మన్ నాకేలా సిగ్గు అని ఏమీ జరగనట్టుగా ఎక్స్ప్లెనేషన్ కూడా కాకుండా ఇంకా సిగ్గు లేకుండా శ్రీవారికి అలాంటి ఆ కళంకిత టీటీడీ చైర్మన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తుంటే సిగ్గు లేకుండా మీరు కూడా విజిట్ చేస్తున్నారు. పృథ్వీరాజ్ అనేటువంటి ఒకడు సినిమా యాక్టరు వెనక నుంచి వచ్చి ఓటేసుకుంటానని అన్న వాడిని 2 నెలల పాటు వెంటాడి వేధించి వాడిని ఎస్వీబీసీ చైర్మన్గా తీసేపించినారు కదా ఇదే ప్రభుత్వం, మీ 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 మీడియా. మరి బిఆర్ నాయుడు మీద ఎందుకు మీరు డిబేట్లు పెట్టరు? బిఆర్ నాయుడు ఎందుకు మీరు ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేయరు? పుట్ట మహేష్ యాదవ్ మీద ఏమైందండి? ఎందుకు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా? ఆయన ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేశారా? ఆయన మీద యాక్షన్ తీసుకున్నారా లేదా? ఎందుకు మాట్లాడరు మీరు? ఎందుకు మీ అధికారి మీ దేశ చరిత్రలో, పార్లమెంటు చరిత్రలో డ్రగ్గులు తీసుకున్నటువంటి ఏకైక ఎంపీగా ఉన్నటువంటి మీవాడు కొకైన్ తీసుకున్నాడని పాజిటివ్ వస్తే ఎందుకు సస్పెండ్ చేయరు? ఎందుకు మాట్లాడరు? ఎందుకు మీరు ఈ రోజు వరకు కోడూరులో ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద జనసేన పార్టీ ఎందుకు యాక్షన్ తీసుకోదు? అమ్మాయిలను మోసం చేసి అమ్మాయిల దగ్గర డబ్బులు తీసుకొని రచ్చ చేసుకున్నటువంటి కిరణ్ రాయల్ ఏమో అధికార ప్రతినిధిగా కొనసాగుతాడా? మీ ఎమ్మెల్యేనేమో అమ్మాయిలను మోసం చేసి అమ్మాయికి ప్రెగ్నెంట్ చేసి 5-6 సార్లు టెర్మినేట్ చేసినట్టు మీ ఎమ్మెల్యే మీద యాక్షన్ ఉండదా? ప్రకృతి కోసం, ప్రజల కోసం కేసులేసి మీ జనసేన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని మాత్రం బయటికి పంపిస్తారు. అది మీ పార్టీ అంతర్గతమైన విషయం. మీరు కింద పంపించుకుంటారో మీదకు పంపించుకుంటారో, మీరు రేపిస్టుల్ని, డ్రగ్గిస్టుల్ని మీ పార్టీలో పెట్టుకుంటారో లేకపోతే మంచి వాళ్ళందరినీ బయటికి నెట్టేస్తారో నెట్టేయండి, మాకేం సంబంధం లేదు. ఇట్ ఈస్ అ ప్యూర్లీ డిపెండ్ అపాన్ యువర్